వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమవుతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా. నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులను వాడుతున్నావే, దాని బదులు నువ్వు ఆ శ్రమ ఏదో, ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పేదానికి హామీలు. ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు, పుణ్యక్షేత్రాలు ఉన్నామని చెప్పి శ్రీశైలానికి అన్నవరాలకు అంతా ఆడికి మీరు సంజీవ్ పరంగా ఎక్కడ దిగుతారు. వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమవుతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా. నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులను వాడుతున్నావే, దాని బదులు నువ్వు ఆ శ్రమ ఏదో, ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పేదానికి హామీలు. ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు, పుణ్యక్షేత్రాలు ఉన్నామని చెప్పి శ్రీశైలానికి అన్నవరాలకు అంతా ఆడికి మీరు సంజీవ్ పరంగా ఎక్కడ దిగుతారు. వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమవుతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా. నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులను వాడుతున్నావే, దాని బదులు నువ్వు ఆ శ్రమ ఏదో, ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పేదానికి హామీలు. ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు, పుణ్యక్షేత్రాలు ఉన్నామని చెప్పి శ్రీశైలానికి అన్నవరాలకు అంతా ఆడికి మీరు సంజీవ్ పరంగా ఎక్కడ దిగుతారు. వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమవుతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా. నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులను వాడుతున్నావే, దాని బదులు నువ్వు ఆ శ్రమ ఏదో, ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పేదానికి హామీలు. ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు, పుణ్యక్షేత్రాలు ఉన్నామని చెప్పి శ్రీశైలానికి అన్నవరాలకు అంతా ఆడికి మీరు సంజీవ్ పరంగా ఎక్కడ దిగుతారు.